కొద్దిగా సినిమా లాగ్ అనిపించింది. ఏంటంటే మూవీ చూడకుండా నెగటివ్ రివ్యూస్ ఎవరు ఇవ్వకూడదు కదా. లీస్ట్ మన రామ్ చరణ్ హైయెస్ట్. ఇన్ జనరల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలని చెప్పారు, బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సినిమా. అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు రామ్ చరణ్, కొత్తగా ఉంది. శంకర్ గారు డిసప్పాయింట్ చేశారు, డైరెక్షన్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ అదో సినిమాటిక్ గా కాకుండా వాళ్ళ ఫాదర్ ఒక గోల్స్ ని నెరవేర్చడానికి ట్రై చేసినందుకు కదా, ఇట్స్ రియల్లీ నైస్. దిల్ రాజు గారు దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అందరూ ఆశిస్తారు. బాలేదు అనేది అలా లేదు, బాగుంది, చూడండి ఒక్కసారి వచ్చి చూడాలి. అది సినిమాటిక్ లిబర్టీ అండి. మూవీ నచ్చలేదని చెప్పలేదు బ్రదర్, కొద్దిగా డైరెక్షన్ కొద్దిగా డల్ ఉందని చెప్పిన. సినిమా నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ అనే యాక్టింగ్ బాగుంది. అంటే సినిమా చూసే మాట్లాడుతున్నా, ఎవడైనా సినిమాని బాగలేదు చెత్త అంటే మాత్రం ఆడికి వాసిపోతే కింద పైన చెప్తాను. చేంజర్ ఇట్స్ రియల్లీ నైస్ మూవీ. ఓకే, కొంతమంది నెగిటివ్ చేస్తారు కదా, ఏమంటారు వాళ్ళకి? మరి మూవీ చూడకుండా నెగటివ్ రివ్యూస్ ఎవరు ఇవ్వకూడదు కదా. ఫస్ట్ మూవీ చూడండి, బాగుంది, ఇట్స్ నైస్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటి మేడం? అంటే వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ కానీ ఎలా లేనిది అని చూపించారు. అంటే రామ్ చరణ్ గారు ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేషనల్ అవార్డు పక్కా అంటారా ఈసారి? అవార్డు అనేది నాకు తెలియదు కానీ నాకైతే రియల్లీ నైస్, బాగా నచ్చింది మూవీ. న్యాచురల్ గా ఉంది, అదో సినిమాటిక్ గా కాకుండా వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ ని నెరవేర్చడానికి ట్రై చేసినందుకు కదా, ఇట్స్ రియల్లీ నైస్. మేడం, అంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొచ్చే సీక్వెన్స్ ఎలా అనిపించింది మీకు? ప్రతిదీ న్యూ లుక్కే కదా, ఇప్పుడు ట్రెండింగ్ లాగా అన్ని ప్రతిదీ చూపించాల్సిందే మనం. అంటే అప్పన్న క్యారెక్టర్ లో మన కళ్యాణ్ గారు కనబడుతున్నారు రామ్ చరణ్ లో అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అలా ఏం లేదు, రామ్ చరణ్ లానే కనిపించింది. ఓకే, గ్లోబల్ స్టార్ అన్న పేరుని నిలబెట్టుకుంటున్నారా ఇంకా? ఖచ్చితంగా కదా. ఓకే, ఆయన డాన్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక ఉమెన్ గా? ఆయన డాన్సర్ ఎప్పటికైనా అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే ఎప్పటికైనా ట్రెండింగే కదా మనకి. ఫైట్ సీన్స్ అని చెప్తాను నేనైతే. ఎలివేషన్స్ శంకర్ అయితే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అంటే కొంతమంది శంకర్ గారి మార్క్ అనిపించలేదు. లేదు, రోబోలో ఆయన ఎలాంటివి అయితే కొత్తవి ఇచ్చారో సేమ్ ఇందులో కూడా అలాగే ఇచ్చారు. బాగుంది మూవీ అయితే, బాగుంది, చూడొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు రామ్ చరణ్, కొత్తగా ఉంది. ఎమోషనల్ గా కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది మూవీ. లేదు అలా ఏం లేదు. అప్పన్న రోల్ బాగుంది, కొత్తగా ఉంది రామ్ చరణ్. లేదు పవర్ స్టార్ ఏమి రాలేదు. ఓవరాల్ అయితే అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో సో అది మొత్తం చూపించారు. యాక్చువల్లీ బాగుంది, రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా? నేనైతే హిట్ అనే అనుకుంటాను. బాగుందన్న, పర్లేదు, చూడొచ్చు, మంచి సినిమా. అంటే కొద్దిగా శంకర్ గారు డిసప్పాయింట్ చేశారు, డైరెక్షన్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ రామ్ చరణ్ అన్న కోసం చూడొచ్చు. ఆ కొరత అనేది రామ్ చరణ్ ద్వారా తీసుకొచ్చారు అన్నమాట సినిమా. మూవీ నచ్చలేదని చెప్పలేదు బ్రదర్, కొద్దిగా డైరెక్షన్ కొద్దిగా డల్ ఉందని చెప్పిన. సినిమా నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ అనే యాక్టింగ్ బాగుంది. అంటే డబల్ రోల్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. క్యారెక్టర్ వైజ్ గా సూపర్, అంత ప్యాడింగ్ కూడా చాలా బాగుంది. కొద్దిగా కామెడీ టైమింగ్ కొద్దిగా తగ్గింది. అలాగే నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎంతసేపు కొద్దిగా సినిమా లాగ్ అనిపించింది. ఏంటంటే మామూలుగా లవ్ స్టోరీ కానీ, అలాగే నెక్స్ట్ వస్తే సూర్య వర్స్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో కొద్దిగా అక్కడ వాళ్ళిద్దరి మీదే ఇంపార్టెంట్ వెళ్ళిపోవడం. అలాగే నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ గురించి అందరికీ తెలుసు కానీ పొలిటికల్ గురించి కొద్దిగా ఇంకా డిఫరెంట్గా చూపిస్తారేమో అనుకున్నాం, అదొక్కటి మిస్ అయింది. హీరోయిన్స్ రోల్ అని కాదు కానీ బాగుంది, తన రోల్ క్యారెక్టర్ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అన్న. అంటే లవ్ ట్రాక్ అనేది అంతా బాగుంది. కొద్దిగా అదే లవ్ అనేది బాగుంది కానీ కొద్దిగా లాగ్ ఎక్కువ అనిపించింది. పవర్ స్టార్ కానీ కాదు కానీ ఇంకా చుక్కలు చూపించారు. క్యారెక్టర్ వైజ్గా అయితే అది బాగుంది భయ్య, చూపించే విధానం కానీ, యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అంటే డబల్ రోల్ చాలా బాగా అనిపించింది, డిఫరెంట్ గా మంచి సినిమా బ్రదర్. నాకు హీరోయిన్ పక్కకు పెట్టండి, మెయిన్ గా హీరో అయితే చాలా బాగా నచ్చిందండి. 2025 లో ఆ ఫిలిం లో ఏం మార్పులు ఉన్నాయో నిజంగా కూడా ప్రభుత్వంలో ఆ మార్పులు రావాలి. అలా అయితేనే మన ప్రజల్లో ఏదన్నా మార్పు వస్తుందని నేను. లేదండి, పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా ఫిలిం లాగా తీశారు రామ్ చరణ్. కానీ ఇలాంటి ప్రభుత్వం వస్తేనే మనం మంచిగా ఉంటుంది. బాగుంది, గేమ్ చేంజర్. దానికి ఇద్దరికి టైటిల్ చాలా బాగుంది. సినిమా రేటింగ్ 10.
10/10. పుష్పాన్ని బీట్ చేయొచ్చు. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. చాలా బాగుందండి. మేడం ప్లస్ ఏంటి ఏంటండి ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ పాయింట్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్, తన యాక్టింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ గేమ్ చేంజర్. నేమ్ ఇచ్చిండ్రు కరెక్ట్. ఇట్స్ లైక్ కొంతమంది బాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బాగాలేదు అనేది అలా లేదు, బాగుంది, చూడండి, ఒక్కసారి వచ్చి చూడాలి. బాగాలేదు అని ఏమి లేదు. ఏ పిక్చర్ అయినా ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఏ స్టోరీ అయినా మనం గెస్ట్ చేయగలుగుతాము, అలాగే ఉంది అనమాట. బట్ ఇట్స్ వెరీ గుడ్. గెస్ట్ చేసినట్టుందా మూవీ మీకు? మీరు గెస్ట్ చేసినట్టుందా మూవీ? గెస్ట్ చేసినట్టు అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, మనం అనుకున్నట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇట్స్ నైస్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నారు కదా, ఆ విధంగా ఏమైనా మీకు టచ్ అయిందా? లేదు, బాగుంది, చాలా బాగుంది. సినిమా ఆడదని చెప్పిన ఆడికి మాత్రం చెప్పను. ఇప్పుడే ఆడినాక వదిలేక ఇంకా గల్లీలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు. జై రామ్ చరణ్. ఉండాలి అనే ఎలక్షన్ కమిటీ కోసం చెప్పింది, అది బాగుంది. అదే ఎంత ప్యూర్ గా ఉండాలి ఎలక్షన్స్. రామ్ చరణ్ ఆల్వేస్ లైక్ ఆల్ టైమ్ గుడ్ నైట్స్. మంచిగా ఉందండి డైరెక్షన్. సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదా మేడం? అంటే కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సెకండ్ హాఫ్ లో బాగున్నాయి సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్. హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుందా? యా, కానీ తక్కువ ఉంది. అప్పన్న క్యారెక్టర్ లో ఎలా చేశారు చరణ్ గారు? నైస్, వెరీ నైస్. యాజ్ యూజువల్ రామ్ చరణ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. అంటే అప్పన్న క్యారెక్టర్ అక్కడ మంచి టాక్ ఉంది, 3 రేటింగ్ ఇచ్చారు. కాబట్టి పండక్కి 4 రోజులు ముందు వస్తుంది కాబట్టి సినిమా 1000 కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. కారణం ఏంటంటే శంకర్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఒక సాంగ్స్కి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. కాబట్టి దిల్ రాజు గారు, దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అందరూ ఆశిస్తారు. ఏ తక్కువ లేదండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పబ్లిసిటీ దక్కల, ప్రేక్షకులు ఎదురు చెప్తారు ఇప్పుడు వస్తుందని. చిన్న సినిమాకి పబ్లిసిటీ కావాలి, పెద్ద సినిమా పబ్లిసిటీ అక్కర్లేదు. అయినా రాజు గారు అమెరికాలో ఈవెంట్ చేశారు, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు, అన్ని స్టేట్లో కూడా ఈవెంట్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా శంకర్ అనే అతను పాన్ ఇండియా డైరెక్టర్. మన హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మొన్న రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా, విజయ్ కుమార్ గారు నేను పవర్ గా ఆయన టైటిల్ పవర్ తోటి ఆయన సినిమా టైటిల్ స్పాన్సర్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. సినిమాలో కామెడీ తగ్గిందని కొంతమంది అంటే కాదండి, ఇప్పుడు మీరు చూడలేదు కానీ చూసిన చెప్పేది ఏంటంటే అన్ని సమపాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజుకి దానికి డైరెక్టర్ గారికి కామెడీ గురించి ఆశించారు, యాక్షన్ సాంగ్స్ ఆశిస్తారు. అది చాలా ఎక్సైటింగ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సార్. ఏపీలో అన్ని ఏరియాస్ లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈవేళ బుక్ బై షో అనేది బ్రహ్మాండమైన నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. సాంగ్ ఒకటి మంచి సాంగ్, నానా హీరో సాంగ్ అది యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారంటే మొదటి వారం తీసిన తర్వాత 2వ వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాచారు. ఓవరాల్ గా ఎలా ఉంటుంది సినిమా? గేమ్ చేంజర్ అవుతుంది. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాక్టర్ మహారాజు, 3 సంగతి. 3 సినిమాలు హిట్ అవుతాయి. 3 సినిమాలు రిలీజ్ అయ్యారు. అంటే పండగ రాజు గారు, పండగ రాజు, సంక్రాంతి రాజు. డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడదు కాబట్టి అబద్ధం అనుకోవడం కాబట్టి చెప్తున్నాను. 7 o'clock చూస్తున్నాం. ఇది ఈ కార్యక్రమాన్ని మా VBG సంస్థ ఏర్పాటు. అంటే ద వే హీ షోన్ తన క్యారెక్టర్ కానీ చాలా డిగ్నిఫైడ్ గా, ఒక IAS ఆఫీసర్, ఒక IPS ఆఫీసర్, చాలా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్స్ కి స్కోప్ ఎలా ఉంది? అంజలి క్యారెక్టర్ బాగానే ఉంది. తనకి ఇచ్చిన పాత్ర తను బాగానే చేశారండి. చిన్న రోల్ అయినా వాళ్ళ స్కోప్ ఎలా ఉందని ఈ మధ్య అసలు తెలుగు మూవీస్ లో హీరోయిన్ స్కోప్స్ అడగకపోవడమే బెటర్ అండి. మనం అంటే ఇందులో అంతే లేదంటారు. టీఆర్ఆర్ అయితే లేదు, అంజలిది బాగానే ఉంది. సాంగ్స్ 80 crores పెట్టి తీసారు. ఆ గ్రాండియర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏంటండి సాంగ్స్ బాగానే ఉన్నాయి. నాకు తెలియదండి, అంటే సాంగ్స్ బాగుందండి. ఇట్స్ గుడ్. యా. సో అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ సినిమా, పెద్ద సినిమా, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండి. యా, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కానీ నార్మల్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం సినిమా ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళకూడదు. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే 3 hours చూసి వచ్చామా, బయటకు వచ్చామా, అంతే. నా పైన ఒపీనియన్ పెట్టుకోవడం
అది నాకు తెలియదండి, అది ఫ్యాన్స్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ సినిమా అందరూ మంచిగా చేశారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ సంబంధించి కొన్ని డైలాగ్ ఉన్నాయంటున్నారు. నాకు తెలియదండి. నాకు అంత మీకు ఎలా అనిపించింది అంటే యాజ్ ఆడియన్స్ గా చూసినప్పుడు ఒక మూవీ అంటే గేమ్ చేంజర్ 3 years తర్వాత వచ్చింది, సో అంత హై బడ్జెట్ ఫిలిం, సో ఎలా అనిపించింది మీకు చూడగానే? సినిమా బాగుందండి, నాకు చూడడానికి నచ్చింది, బాగుంది. నేను ఎక్కడ కూడా ఓకే ఇంత లాగ్ ఉంది, ఇంటర్వెల్ ఎందుకు వస్తలేదని నేను చూడలేదు. ఓకే, తర్వాత ఎంజాయ్. సో ఏంటి అంటే ఏమైనా సోషల్ మెసేజ్ కానీ అంటే ఎలా కలెక్టర్స్ ఉండాలి, ఎలా పవర్ ఉండాలి అనేది ఏమన్నా జనరల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలని చెప్పారు, బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సినిమా. అంజలి రోల్ హెలికాప్టర్ వచ్చేస్తుంది చెప్పిన ఇప్పుడు నిజమైంది, అదే నిజం చేసి చూపించారు. నేను చెప్పిన మాట ఎక్కడ తగ్గేది లేదు, తప్పింది లేదు. కాబట్టి ఈ సినిమా 1,00,000 కోట్లు కన్ఫర్మ్. ఇంకా ఈ సినిమా అయితే ఎవరు ఆపలేడు, ఆపడం ఎవరి తరం కూడా కాదంటే. ఇంకా ఇలాంటి సినిమా ఇంకా మన ఇండియాలో ఇలాంటి సినిమాలు ఇంకా వస్తుంది రాదో చెప్పలేం. ఇదే ఇంకా ఆఖరి సినిమా. సినిమా ఏంటంటే ఎందుకంటే ఒకసారి చూసి మాట్లాడండి. ఆడు ఎవడెవడో అన్నాడు ఈ సినిమా బాగాలేదంట, ఏదో సెకండ్ హాఫ్ డల్ అని. అరే ఆడికే చెప్తాను రే, ఎవడైనా కదా ఏమన్నా మాట్లాడితే వదిలేండి పేసేవారు. రామ్ చరణ్ గల్లీలో పేసేవారు. విలేజ్ కాదు, టౌన్ కాదు, సిటీ కాదు, ఇంకా పక్క కంట్రీ కాదు, ఎక్కడ కాదు, గ్లోబల్. అంటే గ్లోబల్ మొత్తం ఆయనకి పేసేవారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్. ఏడైనా చూసా, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా నేను, రాత్రి నుంచి నిద్ర పోలేదు. ఎందుకంటే ఇక్కడ 4 గంటలకు షో చేశారు. ఇక్కడ ఆ పక్క స్టేట్ లో అయితే ఒక 1 గంట గంట, ఇక్కడ మాత్రం 4 గంటలకి వేశారు. టికెట్ 500 పెట్టుకున్నా. నేనే ఇదే థియేటర్ లో చూసా, సినిమా చూసా, మాట్లాడుతున్నా. ఎవడైనా సినిమాని బాగలేదు చెప్తాంటే మాత్రం ఆడికి వాసిపోతే కింద పైన చెప్తాను. అందరికి ఫ్యాన్స్ ఉన్నాం. రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్. సాంగ్స్ అయితే చెప్పలేదు, ఇంకా సాంగ్స్ అయితే ఉన్నాయంక. అబ్బా నాకైతే పిచ్చికిచ్చేసాయి అన్ని సాంగ్లు. అదే ఫైట్లు అయితే చెప్పలేదు. హెలికాప్టర్ లుంగి కట్టుకొని కత్తి ఎత్తుకొని హెలికాప్టర్ ఎక్కాడు. అక్కడి నుంచి కత్తి ఇసిరేసాడు. అబ్బా అక్కడి నుంచి పొడస్తుంటే ఒక్కొక్కనే ఎవరైనా అక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటాయి. అబ్బా ఎందుకు లేసరా ఫైట్లు. ఈ సినిమాలో పెట్టిన ఫైట్లు ఏ సినిమాలో పెట్టలే. ఈ సినిమాలో పెట్టిన డాన్సులు ఏ సినిమాలో లేవు. ఈ సినిమాలో ఉన్న డైలాగులు పుష్ప ఎంత ఒక్క సీన్ చాలు. గేమ్ చేంజర్ సినిమాలో ఒక్క సీన్ చాలు, పుష్ప ఎగిరిపోద్ది అంతే. ఇంకా ఏ సినిమా కూడా టచ్ లేదు. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి, అన్ని సినిమాలు కూడా బాగాడాలి. కానీ ఈ సినిమా ఇంకా బాగాడాలని నేను కోరుకున్నాను. ఇంకా ఈ సంక్రాంతికే కాదు, ఇంకా అన్ని సంక్రాంతులకి, ఏ సంక్రాంతికైనా కదా. ఎవడన్నాడా తెలుసుకొని మాట్లాడా సినిమా ఏంది బాగలేదు ఎవడనిదే. నేను రామ్ చరణ్ అభిమాని. నేను ఒక్కడే కాదు, గల్లీలో అభిమాని సరే. కాబట్టి ఈ సినిమానైతే ఇంకా ఎవడు ఆపలేడు. అదే సినిమాటిక్ లిబర్టీ. కరెక్ట్. మనకి నార్మల్ సీఎం కూడా నార్మల్ సీఎం లాగా ఉండడు, నార్మల్ పోలీస్ లాగా ఉండదు. జస్ట్ సినిమాటిక్ లిబర్టీ చూసి మర్చిపోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.